Hi friends, today I am explaining about TET and DSC previous year questions. So first question చూడండి. రెండు పూర్ణ సంఖ్యల మొత్తం 18, అందులో ఒకటి -20 అయినా రెండవది ఎంత? ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆన్సర్. ఫస్ట్ టైం ఇచ్చాడు రెండు పూర్ణ సంఖ్యల మొత్తం 18 అన్నాడు కదా. రెండు పూర్ణ సంఖ్యలు x ప్లస్ y ఈక్వల్ టు 18, అందులో ఒకటి -20 కదా, -20 ఈక్వల్ టు 18, x ఈక్వల్ టు 18 ప్లస్ 20, x ఈక్వల్ టు 38. జస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. -4, 0 మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం ఎంత? -4, 0 మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం. పూర్ణ సంఖ్యలు అంటే ఇంటిజర్స్ అని గుర్తుపెట్టుకోండి. -4, 0 మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం ఎంత? -4, 0 తీసుకోండి. 0, -1, -2, -3, -4, 0 మధ్య గల పూర్ణ సంఖ్యల లబ్ధం ఎంత అన్నాడు. కాబట్టి మధ్య ఏమున్న నెంబర్స్ -3 ఇంటూ -2 ఇంటూ -1 అంటే 3 2 = 6, 6 1 = 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, కాబట్టి -6. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. -5, 2 మధ్య గల పూర్ణ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు. ఇంటీజర్స్ అడిషన్ చేయాలి. ఇక్కడ చూడండి, -5, 2 అన్నాడు కదా. ఇక్కడ ఫస్ట్ 0 తీసుకోండి. 0కి రైట్ సైడ్నే పాజిటివ్ నెంబర్ 0 1 2, -1, -2, -3, -4, -5 తీసుకున్నాం కదా. మధ్యలో పూర్ణ సంఖ్యలు ఇవన్నీ యాడ్ చేయండి. 0 ఈ రెండు మధ్యలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? -4, -3, -2, -1, 0 1 ఇవి మిడిల్ ఉన్న నెంబర్స్ మనకు. ఇవి యాడ్ చేయాలి. -4, -3, -7, -2, -9, -10 ప్లస్ 1 అంటే -9 ఇస్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. -1 1/2 గుణకార విలోమం. -1 1/2 గుణకార విలోమం. ఫస్ట్ దీన్ని మిశ్రమ భిన్నం, దీన్ని నార్మల్ ఫ్రాక్షన్ అంటే నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకోండి. 2 1 2 ప్లస్ 1 -3/2 అవుతుంది. 3/2 గుణకార విలోమం అంటే మనం మల్టిప్లై చేస్తే 1 రావాలి ఆన్సర్. -3/2కి గుణకార విలోమం అవుతుంది -2/3 అవుతుంది. అప్పుడు 2 2 గెట్ క్యాన్సిల్, 3 3 గెట్ క్యాన్సిల్, ఆన్సర్ 1. అంటే గుణకార విలోమం ఏమవుతుంది? -2/3 ఇది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య నుండి 660 తీసేసిన 275 వచ్చును. అదే సంఖ్య నుండి 600 తీసిన వచ్చే సంఖ్య ఎంత? ఒక సంఖ్య ఏమని తీసుకుందాం? ఒక సంఖ్య ఏమని తీసుకుంటాం? ఎక్స్ అని తీసుకోండి. ఈక్వల్ టు ఎక్స్. 660 తీసేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 275 అని వచ్చండి. ఎక్స్ -625 ఈక్వల్ టు 275. ఎక్స్ ఈక్వల్ టు 625 ప్లస్ 275 అంటే ఎంత? 300 అవుతుంది. 625 ప్లస్ 270 ఎంత? 900 అవుతుంది. మనకు నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? సంఖ్య ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు సంఖ్య ఎక్స్ అవుతుంది. సంఖ్య ఎక్స్ ఈక్వల్ 900 అవుతుంది. అదే సంఖ్య 600 తీసేసిన అన్నాడు. ఇప్పుడు 900 మైనస్ 600 ఈక్వల్ టు 300 ఈజ్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
84,673లో 4 యొక్క స్థాన విలువకు ముఖ విలువకు గల తేడా. 84,673 రాస్తున్నాను. ఇందులో 4 యొక్క స్థాన విలువ 1, 2, 1, 10, 100, 10,000 అంటే 4 యొక్క స్థాన విలువ ఎంత? స్థాన విలువ 4,000 అవుతుంది. ఇక్కడ 4,000. ముఖ విలువ ఎంత? ముఖ విలువ 4. భేదం అనేటప్పుడు మైనస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 3,996 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 73,400 7,34,529లో 4 యొక్క స్థాన విలువకు 2 యొక్క స్థాన విలువల భాగఫలం ఎంత అన్నాడు. 73,429 చూడండి. 7,34,529లో 4 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది? 4 యొక్క స్థాన విలువ ఇక్కడ 4,000 అవుతుంది. 2 యొక్క స్థాన విలువ ఎంత? 2 యొక్క స్థాన విలువ 20 అవుతుంది. ఇక్కడ చూడండి, 4 యొక్క స్థాన విలువ 2 యొక్క స్థాన విలువలో భాగఫలం పడింది కాబట్టి 4,000 డివైడ్ చేయండి. 4,000/20. 22 40. ఇక్కడ 2 రిమైనింగ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి 200. 200 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. -3/5 యొక్క సంకలన విలోమం ఎంత అన్నాడు. సంకలన విలోమం అంటే అడిటివ్ ఇన్వర్స్ గుర్తుపెట్టుకోండి. -3/5 అంటే దీనికి ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆన్సర్ 0 రావాలి. -3/5కి +3/5 యాడ్ చేయండి. -3/5కి +3/5 యాడ్ చేస్తే -+0 అవుతుంది. ఇక్కడ అంటే 3/5 ఇస్ ద ఆన్సర్. Please subscribe my YouTube channel RK Thoughts and Learnings.